నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు: మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీ వ్యవహారంలో భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్ కోర్టు కేసీఆర్, హరీష్ రావు సహా మొత్తం 8 మందికి నోటీసులు జారీ చేసింది. నాగవెల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను స్వీకరించిన కోర్టు సెప్టెంబర్ 5న విచారణ జరగనున్నట్టు పేర్కొన్నది. ఆ విచారణకు హాజరు కావాల్సిందిగా 8 మందికి నోటీసులు పంపింది. గతంలో భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగిన అనంతరం రివిజనల్ పిటిషన్ దాఖలు చేయడంతో ప్రిన్సిపల్ సెషన్ జడ్జి విచారణ జరపనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై గతేడాది అక్టోబర్ 25న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, ఆ తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీ కూడా కంప్లైంట్ చేశానని, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోనందున కోర్టును ఆశ్రయించానని నాగవెల్లి రాజలింగమూర్తి ఆ రివిజన్ పిటిషన్లో పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు సహా ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కరు బాధ్యులుగా ఉన్నారని రివిజన్ పిటిషన్లో పేర్కొన్నారు. కేసీఆర్, హరీష్ రావుతో పాటు అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ రంజిత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ హరిరామ్, చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న మెగా నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, బ్యారేజీని నిర్మించిన L&T ప్రతినిధులను పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొనడంతో ఈ 8 మందికి నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5న విచారణకు రావాల్సిందిగా ఈ 8 మందికి నోటీసులు పంపించింది. మరి హాజరు అవుతారా లేక వారి తరపున న్యాయవాదులను పంపుతారా అనేది వేచి